తమిళనాడులో ప్రస్తుతానికైతే రిసార్ట్ రాజకీయాలు అయితే ఊపందుకున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి పూర్తి మెజారిటీ రాలేదు కాబట్టి విజయ్ అధికారం చేపట్టడానికి అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి అతడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చేమో అనుకున్నారు. కానీ పరిణామాలు మారిపోయాయి ఒక్కసారిగా. నిన్న సాయంత్రంతో ఎప్పుడైతే గవర్నర్ ప్రమాణ స్వీకారానికి అనుమతులు ఇవ్వలేదో దాంతో తమిళనాడు రాజకీయాలు చాలా వేగంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో అన్నా డిఎంకే వారి ఎమ్మెల్యేని కాపాడుకునే పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళే సేఫ్ అయినటువంటి రిసార్ట్లకు పంపించేశారు. అన్నా డిఎంకే ఏమొచ్చేసి పుదుచ్చేరి రిసార్ట్కి అయితే పంపించేసింది. ఇంతకుముందు పుదుచ్చేరి రిసార్ట్ వీళ్ళకి సేఫ్. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎమ్మెల్యేలందరినీ అక్కడే సేఫ్గా ఉంచుతారనమాట. ప్రస్తుతానికి 25 మంది ఎమ్మెల్యేలు ఇక్కడికి పంపించినట్లుగా తెలుస్తుంది. మరో 15 మంది ఎమ్మెల్యేలు అక్కడికి పంపించడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే మొత్తం 35 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు టీవీకేకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారన్న వార్తలు నిన్నటి నుంచి తమిళనాడులో ఊపందుకున్నాయి, వైరల్ అవుతున్నాయి. ఆ నేపథ్యంలో ఎడప్పాడి పళనిస్వామి నా యొక్క పరువు పోతుంది, నేను ఎవరితో పొత్తు పెట్టుకోకుండానే ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళిపోతే ఇక నాకు విలువ ఉండదనే ఉద్దేశంతో ఎడప్పాడి పళనిస్వామి వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఇక్కడ పుదుచ్చేరి రిసార్ట్లోనైతే పెట్టడం జరిగింది. సో ఇటువైపు టీవీకి ఏమొచ్చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నానా తంటాలు పడుతుంది. ఇక్కడ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు వస్తున్నారనే ఉద్దేశంతో అటు టీవీకి చెందినటువంటి కొంతమంది నాయకులు కూడా ఇటు నుంచి ఒక 10 మందినే లాగేయాలి, ఆల్రెడీ కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది కాబట్టి ఒక 10 మంది కనుక వస్తే మొదట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు, తర్వాత సంగతి తర్వాత అన్న విధంగా టీవీకి చేస్తున్నటువంటి ప్రయత్నాలకి గండి కొట్టే విధంగా ఒక్కరిని కూడా అంటే ముఖ్యంగా ఎవరైతే 40 మంది అనుమానంగా తిరుగుతున్నారో వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి అక్కడ పడేశారు పుదుచ్చేరి రిసార్ట్లో. మొత్తం 47 స్థానాలు గెలిచింది అన్నా డిఎంకే. అందులో 7 మంది ఎలాగో వెళ్ళరు అటువైపు, మిగతా 40 మంది మాత్రం వెళ్ళడానికి అవకాశాలు ఉన్నట్లుగా కనిపించడంతో ఈ విధంగా వాళ్ళందరినీ ఈ సంకటంలో పడిపోయినటువంటి అన్నా డిఎంకే దాచేసింది. మరి ఇటువైపు ఏమొచ్చేసి విజయ్కి డిఎంకే నేతలు కూడా అదే విధంగా చెప్తున్నారు, మా నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా రాడు, కాంగ్రెస్ ఇచ్చినందుకే వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు, సో డిఎంకే నుంచి కూడా రాడు. ఇకపోతే సిపిఎం ఉంది, సిపిఎం కాకుండా ఇంకో పార్టీ ఏదో ఉంది, మొత్తానికి సిపిఎంకి 2, ఇంకో పార్టీకి 2, కాంగ్రెస్కి 5, ఇవన్నీ కలిపితే 9 అవుతున్నాయి. కానీ 11 కావాలి, టీవీకేకి 11 కావాలి. ఎందుకంటే విజయ్ 2 చోట్ల గెలుపొందాడు కాబట్టి ఒక సీటే అది, అంటే ఒక ఓటుకే వస్తుంది. ఆ విధంగా 107కి వీళ్ళు 9 మంది అవుతున్నారు. అప్పుడు ఎంతమంది అవుద్ది? 16 అవుద్ది. ఆ విధంగా సరిపోదు కాబట్టి మరొక 2 స్థానాలు కావాలి. ఇప్పుడు ఈ 2 స్థానాల కోసమే ఇప్పుడు తమిళనాడు రాజకీయాలన్నీ కూడా ఈ విధంగా మలుపులు తిరుగుతూ ఉన్నాయి.